సార్ ఇక్కడ అందిస్తున్నటువంటి 6 ఫుల్ టైం కావచ్చు, ఒక 23 దాదాపుగా పార్ట్ టైం కోర్సులు, వాటి గురించి ఏం చెప్తారు? ఇప్పుడు ఏటీసీసీలో లాంగ్ టర్మ్ ట్రైనింగ్స్ ఉంటాయండి, షార్ట్ టర్మ్ ట్రైనింగ్స్ ఉంటాయి. లాంగ్ టర్మ్ ట్రైనింగ్స్ అంటే 1 ఇయర్ కోర్సెస్ ఒక 3 ఉన్నాయి, ఓకే. 2 ఇయర్ కోర్సెస్ ఒక 3 ఉన్నాయి. సిఎన్సి కోర్సెస్, అట్లాగే మెకానికల్ ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేసి వర్చువల్ అనాలిసిస్ అనే కోర్సులు 3 కోర్సులు, సిఎన్సి కంప్యూటర్ న్యూమరిక్ టెక్నాలజీస్ ఈ 2 ఇయర్స్ కోర్సెస్. ఇంకొక 3 సంవత్సరాల కోర్సెస్ రోబోటిక్ కోర్సెస్ అంతా కూడా 1 ఇయర్ కోర్సెస్ ఉన్నాయి. ఈ 6 కోర్సుల్లో దాదాపు 10,000 మంది 10,500 విద్యార్థులే ప్రతి ఏటా చేర్చుకుంటున్నాం. ఇప్పుడు మొదలుపెట్టాము. ఇప్పుడు అడ్మిషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఆగస్టు 28 వరకు అడ్మిషన్స్ ఉన్నాయి. ఇప్పుడు అవి కాకుండా షార్ట్ టర్మ్ కోర్సెస్ ఉన్నాయి. ఒక 23 కోర్సెస్ ద్వారా సంవత్సరానికి కనీసం 1,20,000 మంది స్టూడెంట్స్ని ట్రైనింగ్ అవ్వాలని చెప్పేసి ఒక టార్గెట్ పెట్టుకుంటాం. ఈ షార్ట్ టర్మ్ కోర్సెస్ 3 నెలలు ఉంటాయి, 6 నెలలు ఉంటాయి, 1 మంత్ కూడా చేయొచ్చు మనం. దానికి సంబంధించి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంప్లాయ్ అండ్ ట్రైనింగ్కి మనం సర్టిఫికేషన్ చేసేటువంటి వ్యవస్థగా మనమే సర్టిఫికేట్స్ ఇవ్వచ్చు. అది అప్పుడు గవర్నమెంట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నా, మేబీ ఒక 2 monthsలో వస్తుంది. అది దాని మనమే 6 months ట్రైనింగ్ అంటే ఫ్రెష్గా ఉండే విద్యార్థులు చేసుకుని ట్రైనింగ్ ఇవ్వచ్చు. ఇటీవలే చదువుకుని బయట విద్యార్థులు చేసి ట్రైనింగ్ ఇవ్వచ్చు. అట్లాగే ఒక పరిశ్రమలో ఉన్నటువంటి వాళ్ళు, ఒక ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు తీసుకొచ్చి రీస్కిల్లింగ్ మనం ట్రైనింగ్ ఇవ్వచ్చు. ఓకే. ఈ రకంగా చేయొచ్చు మనం. అంటే ఇప్పుడు వచ్చినటువంటి టెక్నాలజీకి అనుగుణంగా ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేది మీరు వాళ్ళకు కూడా నేర్పి వాళ్ళకు